హాయ్ ఫ్రెండ్స్, మా పాపకి నేను దీపావళి థీమ్‌తో ఫోటోషూట్ ఎలా చేశానో ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. చూసేయండి. చాలా బాగొచ్చిందండి. ఫస్ట్ ఒక బ్లూ కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. ఇలా సమానంగా పరిచిన తర్వాత బియ్యంతోటి దీపం షేప్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా దీపం షేప్ చేసుకొని కందిపప్పు తీసుకొని కందిపప్పుతోటి పైన ఒత్తి షేప్ వచ్చేటట్లు పెట్టుకోవాలి. న్యూ బార్న్ బేబీస్‌కి మంత్లీ బర్త్‌డే షూట్ చేయాలంటే చాలా ఖర్చవుతుందండి. అందుకే ఇలా సింపుల్‌గా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా ఏమీ ఉండదండి. ఇంట్లో ఉండే బియ్యం, కందిపప్పు చిన్న చిన్న థింగ్స్ తోటే చాలా సింపుల్‌గా చాలా గ్రాండ్‌గా చేసుకోవచ్చండి. చూసారు కదా! ఇలాగ నేను రైట్ సైడ్ 3 దీపాలు, లెఫ్ట్ సైడ్ 3 దీపాల్లాగా పెట్టుకొని ఆకులతోటి, ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మా పాపని ఇలాగ రెడీ చేసి డెకరేట్ చేసిన థీమ్‌లో పడుకోబెట్టానండి. చూసారు కదా! చాలా బాగొచ్చింది. మీరు ట్రై చేయండండి. మనం మన సొంతగా డెకరేట్ చేసి ఫోటోషూట్ చేస్తే అది చాలా మెమరబుల్‌గా ఉంటుందండి లైఫ్ లాంగ్. మంత్లీ ఫోటోషూట్ చేయించాలంటే చాలా ఖర్చవుతుందండి. అందుకని చాలామంది చేయించరు. ఇలాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంట్లోనే ఇలాగ ట్రై చేయండండి. చాలా బావుంటుంది. చూసారు కదా! నేను మా పాపకి థర్డ్ మంత్ ఫోటోషూట్ చేశానండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుందండి. ఈ థీమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండండి. పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళకొక స్వీట్ మెమొరీ ఇచ్చినట్లు అవుతుందండి మనం ఇలాంటి ఫోటోషూట్స్ చేయడం వలన. జీరో బడ్జెట్‌తో చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే చేశానండి. ఫోటోస్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.